ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. బైబిల్ గ్రంథం నుండి ఒక మాట నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్య ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఇక్కడ మనం చూసినట్లయితే 3 విషయాలు మనము చూడవచ్చు. 1 విశ్వాసము, 2 అదృశ్యమైనది, 3 స్థిరబుద్ధి. ఈ యొక్క 3 క్వాలిటీస్ కూడా మోషే గారిలో ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మోషే గారి గురించి రాయబడి ఉంటుంది. మనం ఇంకా పైన చదివినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి